తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం రేగింది. శిలా తీరణం వద్ద కూడా డ్రోన్ కెమెరాతో హల్చల్ చేశాడు ఒక భక్తుడు. భద్రతా సిబ్బంది ఉండగానే భక్తుడు డ్రోన్ కెమెరాను ఎగరవేశాడు. 3 అంచెల భద్రతను దాటుకొని లోపలికి వచ్చాడు భక్తులు. ఇక భక్తుడిని గుర్తించి సెక్టార్ 4 కార్యాలయానికి తరలించారు. ప్రెజెంట్ విజిలెన్స్ అధికారులు కూడా ఆ భక్తుని విచారిస్తూ ఉన్నారు. డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని ప్రవాస భారతీయుడిగా గుర్తించారు. కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కూడా అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. తిరుమలలో డ్రోన్ అనేది కూడా నిషేధం. డ్రోన్ని ఎగరవేయకూడదు ఎవరు పడితే వాళ్ళు. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తుంటే తిరుమలలో కొంతమంది రీల్స్ చేయటము, లేకపోతే ఒక రకంగా ఈవెన్ శివజ్యోతి ఆడియో కూడా వీడియో కూడా వైరల్ అవ్వటము, దాని మీద కొన్ని డెసిషన్లు తీసుకున్నారంటూ కూడా ఒక వార్తలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇక ఆ తర్వాత అక్కడ ఎవరైనా రీల్ చేయాలన్నా కానీ, లేకపోతే దాని గురించి మాట్లాడాలన్నా కానీ కొంతమంది భయపడుతూ ఉన్న పరిస్థితి. అటువంటి టైంలో ఏకంగా కూడా డ్రోన్నే తిరుమల పరిసరాల్లో కూడా ఎగరవేశారు. ఇంకా ఇతడు ప్రవాస భారతీయుడుగానైతే గుర్తించారు. మరి అతనికి నిబంధనలు ఉన్నట్లు తెలియదా ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఎందుకు ఈ డ్రోన్ ఎగరవేశారు, అసలు ఈ డ్రోన్లో ఎటువంటి దృశ్యాలను కూడా రికార్డ్ చేశారు. ఎందుకంటే తిరుమలలో ఇప్పటికే కూడా తిరుమలలో భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఎక్కడంటే ఇలాంటి డ్రోన్స్ ఉపయోగిస్తే కనుక మొత్తం ఆ ప్రాంతంలో ఎక్కడ ఏముంది ఏంటి అన్న విషయాలు కూడా పూర్తిగా కూడా తెలిసిపోతే ఇది భద్రతకి కూడా ముప్పు. ఎందుకంటే అప్పుడప్పుడు తిరుమలకి బాంబు బెదిరింపు కాల్స్ కానీ ఇవి కూడా, అంటే ఒక థ్రెటనింగ్, బాంబు బెదిరింపు కాల్స్ కాదు, ఒక థ్రెట్ ఎప్పుడు కూడా ఉంటుంది తిరుపతికి. ఎక్కడైనా కానీ దేశంలో కానీ మనం ఢిల్లీలో పేలుళ్ళప్పుడు కూడా చూసాం. అప్పుడు తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎప్పుడు కూడా ఇలా జనాలు ఎక్కువగా ఉండే ప్లేసుల్లో కూడా ఒక భద్రత అనేది చాలా ముఖ్యం, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విజువల్స్లో కనుక పూర్తిగా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా రికార్డ్ అయితే కనుక అవి తిరుమల భద్రతకే ముప్పుగా మారుతాయి. సో అందుకని చెప్పి కూడా డ్రోన్లు కానీ పూర్తిగా కూడా ఇలా కెమెరాలు వాడటం కానీ అక్కడ అసలు చేయకూడదు. అలాంటిది మనం చూస్తూ ఉన్నాం కదా విజువల్స్లో. మంచిగా కూడా తిరుమల భక్తుడు మంచిగా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక ఎటైర్లో రావటం జరిగింది. అతడితో పాటు ఇంకా వ్యక్తి కూడా ఉన్నారు. అలాంటిది శిలా తోరణం, అది 2 తోరణాలు అంటే రాళ్ళు కూడా కలిసి ఉన్న ప్రదేశము. అక్కడ తిరుపతి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ని చూస్తూ ఉంటారు. ఇది చాలా కేవలం ఈ రాయిని, ఈ 2 కలిసి ఉన్నటువంటి ప్రకృతి చెక్కినటువంటి శిల్పంలా ఉండేటువంటి ఈ శిలాతోరణాన్ని చూడటానికి అనేక మంది కూడా ఈ ప్రాంతానికి వెళ్తారు. అలాంటి ప్లేస్లో కూడా డ్రోన్ ఎగరవేయటం అనేది జరిగింది. ఇక ఈ తిరుమలలో డ్రోన్ ఎగిరేసరికి ఒక్కసారిగా కూడా అధికారుల దృష్టి ఆ డ్రోన్ మీదకి వెళ్ళింది. ఎవరు ఈ డ్రోన్ ఎగరవేసింది ఏంటి అని కూడా చూస్తే ఒక ప్రవాస భారతీయుడు ఎగరవేసినట్లుగా కూడా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకొని అసలు ఎందుకు డ్రోన్ ఎగరవేశారు, ఏమేమి డీటెయిల్స్ని మీరు క్యాప్చర్ చేశారు, ఇంకా ఏదైనా ప్రాంతాల్లో అతను డ్రోన్ ఎగరవేశారా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు ఏంటి అన్న వివరాలన్నీ కూడా ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. లేదు పని